ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి గత కొద్ది కాలంగా పరకాల ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఎందుకంటే మెయిన్గా ఈవినింగ్ 5 తర్వాత జరిగినటువంటి పోలింగ్లో ఎంతమంది పాల్గొన్నారు అనేటువంటి అంశానికి సంబంధించి సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సీసీ ఫుటేజ్ని బయట పెట్టట్లా. సో ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఇక్కడ అనుమానాలకి తావిస్తున్నటువంటి అంశం. అలాగే అతి తక్కువ టైంలో కేవలం 6 నుంచి 7 సెకండ్లలోనే ఓటింగ్ ఎలా కంప్లీట్ అయింది అనేది మరొక అంశం. సో ఇవి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి నిన్న విజయవాడలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సో ఓవరాల్గా ఈవీఎంలకు సంబంధించి అందరిలోనూ అనుమానాలు ఉన్నాయని, అవి పూర్తి స్థాయిలో నివృత్తి కాలేదని, ఈవెన్ కౌంటింగ్ సమయంలో అపోజిషన్ పార్టీకి కానీ ఎవరికైనా సరే ఏ పార్టీకి అయినా సరే అపోహలు ఉంటే వీవీప్యాట్లను రీకౌంటింగ్లో వీవీప్యాట్లో ఉన్న స్లిప్పులన్నీ లెక్కించాలనేటువంటి ఉద్దేశంతో వీవీప్యాట్లు తీసుకురావడం జరిగిందని, అయితే కోర్టులు దాంట్లో 5% లెక్కిస్తే సరిపోయిద్దని చెప్పడమే విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అని, ఇప్పుడు అది కూడా లెక్కించట్లేదని ఎలక్షన్ కమిషన్. సో గతంలో ఈ ఈవీఎంలకు సంబంధించి వీటిల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని 2004లోనే చంద్రబాబు నాయుడు ప్రశ్నలు లేవనెత్తడం జరిగిందని, అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చామని, ఇప్పుడు కేంద్రంలో ప్రధానంగా కేంద్రానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఈ ఈవీఎంల అంశాన్ని ఇప్పుడు ఆయన లేవనెత్తితే భవిష్యత్తులో ఎవరికి అనుమానాలు లేకుండా అపోహలు క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఓవరాల్గా ఈవీఎంల విషయం బయటపడుతుందని చెప్పి వారు ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరు కూడా తలుచుకుంటే ఈవీఎంల విషయం క్లియర్ కట్గా ప్రజలందరికీ ఒక క్లారిటీ వస్తుంది, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం వస్తుందని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. మరి దీనికి ఎంతవరకు ఈ రెండు పార్టీలు ముందుకు వస్తాయో చూడాలి.